శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనంలో, నీకు స్తోత్రంలో తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి తండ్రి మేము తిరిగి నీ సన్నిధిలో చేరి ఉన్నాము. మమ్మల్ని అందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చారు దేవా. మా రాకపోకలన్నంతట్లో కూడా తోడుగా ఉండి నాయన మీరు ఎంతగా కాపాడినారు నాయన. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా రాకపోకలను తోడుగా ఉన్నారు. మమ్మలను మా పిల్లలను కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి ప్రభావం క్షేమంగా చేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రభా, మా ఉద్యోగ జీవితంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు, మాకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. సర్వోన్నతమైన దేవా, నీకు ఎంతగా ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు ప్రభా. మా క్షణ క్షణము తండ్రి నీ చేతుల్లో ఉన్నాయి. క్షణ క్షణము మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ప్రభా. నైనా నీ కాపుదల లేకపోతే ఏమైపోతాం తండ్రి దేవా ప్రభా. మరి ఈ రాత్రి తండ్రి మేము ఇంటిలో సంతోషంగా కుటుంబ సభ్యులతో చేరి ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఈ మేలును బట్టి నీకు వందనాలు. మరి మేమంతా కూడా నాయన సంతోషంగా నిన్ను స్తుతించి, మరి మేము ప్రార్థించి కుటుంబాలుగా ప్రార్థించి, అలాగే వ్యక్తిగతంగా కూడా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రంలో మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి తండ్రి నీ యొక్క వాక్యంను ధ్యానిస్తున్నాము ప్రభా. 31వ కీర్తనల గ్రంథము 31వ కీర్తన తండ్రి 23వ వచనమును బట్టి 23, 24 వచనాలను బట్టి నీకు వేల స్తోత్రములు మా తండ్రి దేవా. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించి వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టి వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా నుండుడి అని చెప్పబడిన ప్రకారం తండ్రి ప్రభా, మీరు మరి దావీదు ద్వారా మాకు చెప్తున్నటువంటి మాటలు, మేము నిన్ను ప్రేమించాలి తండ్రి. నీవెంత గొప్ప దేవుడు అంటే విశ్వాసులు ఎవరైనా సరే వారిని కాపాడే దేవుడు అంటున్నావు ప్రభా. గర్వంగా ప్రవర్తించే వాళ్లకు తండ్రి మీరు ప్రతీకారం చేసే దేవుడు అంటున్నారు తండ్రి. మేము జ్ఞానంతోనైనా మేము నిన్ను ప్రేమించే కృపను దయచేయండి. అవును ప్రభా. మరి మా భక్తుడైన మోషే ద్వారా కూడా మీరు ఆజ్ఞయించున్నారు, మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి అని చెప్పిన ప్రకారంగా ప్రభా మేము ప్రేమించాలి తండ్రి. అవును ప్రభా, ప్రేమ లేకపోతే నీతో మాకు ఎలాంటి సంబంధం అంటే క్లోజ్గా రిలేషన్షిప్ ఉండదు కదా తండ్రి ప్రభా. ఆ ప్రేమని ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. మాకు చేత కాదు నాయన ప్రభా, మీరే మమ్మల్ని మొదట ప్రేమించారు కాబట్టే మేము ప్రేమించగలుగుతున్నాము. అలా ప్రేమించాలంటే కూడా ఆ యొక్క ఆ అనుభవాన్ని రుచి చూసి ఎరిగేటువంటి అనుభవాన్ని మాకు దయచేసి మేము నిన్ను ప్రేమించే కృపను దయచేయండి. అవును ప్రభా, మా తల్లిదండ్రులు అయితే కనిపిస్తున్నారు, వాళ్ళు మాకెన్నో చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ప్రేమిస్తాం. కానీ మరి దేవుడు అనేసరికి తండ్రి అలాంటి ప్రేమ అనేది లేకుండా పోతున్నది మాలోనైనా. ఆ ప్రేమ లేకుండా పోతున్నది ప్రభా. తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు కాబట్టే కదా నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు బలిగా అర్పించారు. అంత గొప్ప విషయాన్ని మేము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం తండ్రి. తండ్రి కృప చూపించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మీరు విశ్వాసులను కాపాడే దేవుడైనందుకు వందనాలు ప్రభా. మేము ఎప్పుడు కూడా నాన్న విశ్వాసముతో నీ యందు భయభక్తులు విశ్వాసంతో ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మా కాపుదల నీ యందే ఉన్నది. అయితే మేము విశ్వాసంతో నిన్ను అనుసరించడానికి కృప చూపించండి. అవును ప్రభా, మేము నీ కొరకు కనిపెట్టేవారు చాలామంది ఉన్నారు ప్రభా. మేము కూడా కనిపెట్టే వారిలో ఒకరుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ఎప్పుడైతే నిన్ను కనిపెట్టుకొని నీ కొరకు కనిపెట్టుకుంటామో అప్పుడు ధైర్యం వహించి నిబ్బరంగా ఉండగలుగుతాము ప్రభా. మరి దావీదు అదే చెప్తున్నాడు, మీరు యెహోవా కొరకు కనిపెడుతున్నారు కదా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. దేవుడు తగిన కాలంలో మీకు తగిన సహాయం చేస్తాడని మరి దావీదు పత్రిక ద్వారా దావీదు చెప్తున్నట్లుగా ప్రభా మేము గ్రహించి మరి మేము తెలుసుకొని ప్రభా నీ సన్నిధిలోనైనా మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞానంతో ప్రవర్తించడానికి నీ కొరకు కనిపెట్టేలాగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నట్లే తండ్రి మీరు ఈ రాత్రి కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా ఈ దినము ప్రభా మేము మాట ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా నీకు విరోధంగా
ఏ పాపములు చేసినామో ఆ పాపములన్నిటిని కూడా దయచేసి క్షమించండి. మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాము తండ్రి. ఎవరి పట్లైనా మేము అలాంటి పాపం చేసినట్లయితే వారిని క్షమాపణ అడుగుతాం తండ్రి. మా ప్రభు అలాగే ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము. వాటిని గురించి మేము ఆలోచించము, వాటిని గురించి మేము తలంచము. దేవా ప్రభా, ఎలాంటి కోపం కానీ మనస్పర్ధ కానీ మేము పెట్టుకోకుండానైనా మేము నీ కొరకు కనిపెట్టి వారిలాగా ఉంటూ నాయన మేము ఎల్లప్పుడూ కూడా నాయన ప్రశాంతమైన మనసుతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, తండ్రి ఎంతోమంది నాయన మరి అనుకోని రీతిగా మరి ప్రమాదాలకు గురై తండ్రి ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. వారి కుటుంబాలునైనా ఎంతగా చితికిపోతాయి, ఎంతగా అల్లకల్లోలం అయిపోతాయి, ఎంత ఆందోళనతో నిండుకుంటాయి, ఎంత తండ్రి అసలు ఊహించడానికే ఎంతో కష్టంగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉన్నది. మా ప్రభా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఆదరించే దేవుడు, కృప చూపించే దేవుడు నాయన, దయ చూపించే దేవుడు ప్రభా. కుటుంబంలో ఈ యొక్క పరిస్థితిని ఎందుకు అనుమతించారో మాకు తెలియదు, కానీ నాయన అలాంటి కుటుంబాలన్నింటిలో కూడా నేను మీరు మీ యొక్క ఆదరణను వారికి దయచేయమని, వారి ముందు ఏం చేయవలనో ఎలా చేయవలనో అవన్నీ కూడా మీరు వారికి నేర్పించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, గాయపడిన వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి గాయాలయ్యాయో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫ్రాక్చర్స్ అయినా తండ్రి, మరి గాయాలైనా అవన్నీ కూడా నేను త్వరగా బాగుపడడానికి, హీల్ అవ్వడానికి మీరేనైనా మీ యొక్క గాయపడిన చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితేనైనా ఇది అనుకోని రీతిగా అనారోగ్యానికి గురైనారో ప్రభా, మరి ఎంతోమంది ప్రభా హార్ట్ అటాక్లు కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ, మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ మరి ఉన్నట్లయితే తండ్రి, అలాంటి వాటికి పాల్పడి అలాంటివి జరిగి ఉన్నట్లయితే అలాంటి వారిని అందరినీ కూడా ఇమ్మీడియట్గా వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి స్వస్థపడినట్లుగా మీరు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు కనుక ప్రభా, నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం, సహాయం చేయండి. మా తండ్రి దేవా, ఎంతోమందినైనా ఉద్యోగాల కొరకు కనిపెట్టుకొని ఉన్నారు ప్రభా. కనిపెట్టి వారికి నాయన మీరు ధైర్యం వహించి నిబ్బరంగా ఉండమని చెప్తున్నారు కదా మా ప్రభా. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి, వారికి అనేకమైన మార్గాలను చూపించండి, వారికి సహాయం చేయండి నాయన. మరి ప్రభా, మీరు తప్ప ఎవరున్నారు దేవా? వారికి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రతిదీ కూడా తగిన సమయంలో జరుగుతుందని మరి వారికి మరి తెలియజేసే తండ్రి, వారు ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి, నిబ్బరంగా ఉండటకు సహాయం చేయండి. అదేవిధంగా ఎంతోమంది ప్రభా మరి వివాహ సంబంధముల కొరకు కూడా ఎదురు చూస్తున్నారు తండ్రి, ఇంకా కుదరలేదని ఎంతో దిగులు పడుతూ కృంగుదలకు గురవుతుంటుండగా అలాంటి వారిని కూడా మీరు దయ ఉంచి వారికి కూడా నిబ్బరం అనుగ్రహించండి, ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో మీరు అనుగ్రహిస్తారనే విశ్వాసంతో వారు ఎదురు చూసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా దీవించి వారికి తగిన సమయంలో మీరు సంతానం ఇస్తారని నమ్ముతున్నాం ప్రభా. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం మీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశింపజేసి వారికి ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించి తండ్రి, వారికి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి తండ్రి, రాత్రి వేళ తండ్రి ఎంతమంది అయితే మరి భయంకరమైన జబ్బులతో మరి ఎంతో వేదనతో ఉన్నటువంటి పరిస్థితులలో హాస్పిటలైజ్ అయి ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా కనికరించి స్వస్థపరచండి మా తండ్రి ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు మా ప్రభానైనా. ప్రతి ఒక్కరి కుటుంబంలో తండ్రి వారి గురించి ఎంత ఆందోళన ఉన్నదో ఆ ఆందోళన అంతటిని కూడా తొలగించి ప్రభా, ఉపశమనం అనుగ్రహించి నెమ్మదిని అనుగ్రహించి వారిని అందరినీ బయటికి తీసుకురండి ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి, ఐసీలో ఉన్న వాళ్ళను కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి మీరు ధైర్యంను నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నాయో తండ్రి, ఆ ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. ఎంతోమంది ఆ విధంగా తండ్రి ఎంతో బాధపడుతూ ప్రభానైనా మరి మనస్పర్ధలతో ఉంటున్నారు తండ్రి. కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉంటుండగా మీరు కృప చూపించి వారి జీవితాలలో మీరు ఉండి ప్రతి పరిస్థితిని బాగు చేయండి ప్రభానైనా. కుటుంబాలు
ఏకంగా ఉండినట్లుగా, ఐక్యతగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభా. సైనికులను దీవించండి. వారు రాత్రులు తండ్రి మేలుకొని పని చేస్తున్నారు. వారికి నైనా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లను, నర్సెస్ను కూడా దీవించిన వారికి కూడా ఓపికను, సహనం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, ఎంతోమంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు, ఇంకా వాచ్మెన్లు, గార్డులు నైనా రాత్రులు డ్యూటీలు చేస్తుండగా వారికి అందరికీ మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి ఈ రాత్రినైనా ఎంతమందినైనా మరి దుఃఖంలో, బాధలో ఉన్నారో ప్రభా. ఆత్మీయులను కోల్పోయిన వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు తండ్రి. మా తండ్రి అదేవిధంగా ప్రభా, కుటుంబాలలో మరి మనస్పర్ధలతో ఎంతోమంది నైనా దిగులు చేత, చింత చేత ప్రభా నైనా మనశ్శాంతి లేక ఉన్నారు. వారందరికీ ప్రభా మీరు మంచి నిద్రను అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి. ఎంతోమంది ప్రభా మరి నిరుద్యోగులుగా ఉంటూ నైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారిని ప్రభా మీరు లేవనెత్తండి. వారికి నైనా వారి యొక్క అప్పులు తీరే మార్గంలో చూపించండి తండ్రి. తండ్రి మీరు తప్పక సహాయం చేస్తారని విశ్వాసంతో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా తండ్రి కృప చూపించండి దేవా ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. రాత్రి నిద్రిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన నిద్రపోవడానికి సహాయం చేయండి దేవా. మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను, వేదనలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, ఒంటరి మహిళలను, ఒంటరి తల్లులను తండ్రి మీరు కనికరంతో కాపాడండి. వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కాపాడమని, వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి నాయన ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి ప్రయాణాలు క్షేమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. వారి వాహనాలపై నిరక్త ప్రోక్షణ ఉంచండి దేవా ప్రభా. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండండి తండ్రి. మా తండ్రి ఎంతో మరి నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ల బారి నుండి వీరికి తప్పించండి తండ్రి. మా ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తత ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి నాయన. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచెగా ఉంచినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా. మా జీవితాలలోనైనా ఇంతవరకు మేము చేసినటువంటి ప్రతి విషయాన్ని మేము తలంచుకొని, మమ్మల్ని మేము పరిశోధించుకొని, తప్పిదములు ఏమైనా ఉన్నట్టయితే క్షమాపణ పొందుకోవడానికి నీ సన్నిధిలో అడిగేలాగా మాకు కృప దయచేయండి మా తండ్రి. రాత్రి వేళ నిద్రించేటప్పుడు మా ప్రాణములను, శరీరంలను, ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి మమ్మల్ని మీరు కాపాడి సంరక్షించమని, మా పైన నీ రక్త ప్రోక్షణ ఉంచి నైనా నీ రక్తపు కంచెను వేసి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మంచి నిద్రనివ్వండి. మరి ఎలాంటి భయాలు లేకుండా తండ్రి, రాత్రి వేళ కలుగు భయాల నుంచి మీరు తప్పించే దేవుడు. మాకు ఆ విధంగా మీరు వాగ్దానాలు ఇచ్చి ఉంటున్నారు. కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు. నీ పరిశుద్ధ దూతలకు మీరు ఆజ్ఞ ఇచ్చి ఉంటుండగానైనా వారు మా చుట్టూ ఉన్నందుకు నీకు వందనములు మా తండ్రి దేవా. ఎలాంటి మరి తెగులుకైనా కూడా మేము భయపడకుండా కాపాడండి. ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా. మరి మంచి మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.